కరీంనగర్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ నేడు నామినేషన్ వేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్ నామినేషన్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలిపించి కరీంనగర్ అభివృద్ధికి దోహదపడాలని నామినేషన్ అనంతరం ప్రజలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి తెలంగాణలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. అందుకే ఒక ప్రశ్నించే గొంతుకు మనకు కావాలి. మన గురించి మన తెలంగాణ ప్రజలు కాపాడే నాయకుడు పార్టీ కావాలి. నా ఉద్దేశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉందని చెప్పేసి అందుకే వినోద్ కుమార్ గారు ఆ రోజు పార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రజల కోసం మాట్లాడి ఇంకా నిధులు ఎట్లా తీసుకోవాలి, తెలంగాణ అభివృద్ధి ఎలా జరగాలి ఆ ఉద్దేశంగా మాట్లాడిండు. మాట్లాడడం వల్ల ఇప్పుడు ఎంత సక్సెస్ అయినా మనం స్మార్ట్ సిటీ నిధులు వచ్చినాయి, రైల్వే వచ్చినాయి, అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ కళ్ళకి కనబడదు కదా. అంటే ఈ తెలంగాణ అభివృద్ధి కావాలంటే అక్కడ గొంతు కావాలి. ఆ గొంతు గతంలో 2014 నుంచి 18లో అద్భుతంగా మాట్లాడిన వినోద్ కుమార్ గారిని మళ్ళొకసారి గెలిపిస్తే ఆ అప్పుడు పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉన్నాయి. పార్లమెంట్ సభ్యుని కోసం నామినేషన్ ఇవాళ గౌరవనీయులు పెద్దలు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు వేయడం జరిగింది. 101% ఈ 17 పార్లమెంట్ సీట్లలో మొట్టమొదటి సీటు గెలిచేదే కరీంనగర్ పార్లమెంట్ సీటు. ఇది రాసి పెట్టుకోండి, గ్యారంటీ. నేను ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్ని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇంగ్లీష్ హిందీ రాని బండి సంజయ్ కావాలనా, అద్భుతంగా ఇంగ్లీష్ హిందీ మాట్లాడే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కావాలనా, ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను కోరుతా ఉన్నాను. ఈ బండి సంజయ్ గారికి 5 సంవత్సరాల కరీంనగర్ ప్రజలు అవకాశం ఇస్తే ఈయన పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదని నాకు బాగా ఆలోచిస్తే నిన్న అర్థమైంది. ఎందుకంటే ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏం మాట్లాడతారు? కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా చదువుకున్న వినోద్ కుమార్ గారిని మనం పార్లమెంట్ కి పంపిస్తే ఇవాళ కరీంనగర్ ని స్మార్ట్ సిటీ కోసము 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇవాళ వినోద్ కుమార్ గారు గంగుల కమలాకర్ గారు కలిసి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసిండో ఇలా మళ్ళా మనకి ఈ కరీంనగరే కాకుండా ఖచ్చితంగా 7 నియోజకవర్గాలలో అద్భుతంగా ఫండ్స్ తీసుకురాగలుగుతారు. కాబట్టి కొట్టాడి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారికి ఓటేసి గెలిపించాలని కరీంనగర్ పార్లమెంట్ గా ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి తర్వాత అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా బోయినపల్లి వినోద్ కుమార్ గారి సేవలు కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. అభివృద్ధి చెందినటువంటి జిల్లాలలో మొదటి వరుసలో నిలబెట్టడానికి కోసము బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరి ఇప్పటికీ జాతీయ స్థాయిలో కరీంనగర్ కు తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి పథకాలు కూడా మన కళ్ళ ముంగడ కనబడుతున్నటువంటి సందర్భం ఇలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధికి చెందినటువంటి ఓటర్లందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మంట్లకైనా ఇంట్లో ఉండాలంటారు. అదేవిధంగా ఢిల్లీలో ఎవడున్నా ఈ గల్లీకి మా తెలంగాణ సమస్యలకు ప్రాతినిధ్యం వహించడానికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడ ఉండాలని చెప్పి కూడా నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా ఏదైతే మైనారిటీలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో 4000 కోట్లు బడ్జెట్ ఇస్తా అన్నారు, సబ్ ప్లాన్ పెడతా అన్నారు, అవన్నీ కూడా ఉత్తమాటలుగా తేలిపోయినందున ఈసారి తప్పకుండా ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక ప్రశ్నించే గొంతుకై తెలంగాణ వాదాన్ని బలంగా కేంద్రంలో వినిపించి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒక ప్రధానమైన పాత్ర పోషించే విధంగా వినోద్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పి ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మైనారిటీ ప్రజలందరూ కూడా డిసైడ్ అయినారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 5 పార్లమెంట్ సభ్యులను గెలిచి ఢిల్లీకి వెళ్లి 32 రాజకీయ పార్టీలను ఒప్పించి 28 రాజకీయ పార్టీలతోని లిఖితపూర్వమైన లేఖలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా కేంద్రంలో నిర్ణయం తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ గులాబీ జెండా. ఆ పార్టీ తరఫున పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నన్ను కరీంనగర్ లోకసభ స్థానానికి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించి మరి ఈ రోజు బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి మేము 5 వెళ్లి నామినేషన్ వేసి ఇక్కడికి రావడం జరిగింది. ఢిల్లీలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, 2 జాతీయ పార్టీలు. మీ గులాబీ జెండా అవసరం ఉన్నది, మీ కారు గుర్తు ఏం అవసరం ఉన్నది అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నేను వాళ్ళకు సూటిగా చెప్తున్నా, 272 మంది సంతకాలు పెడితే ఒప్పుకుంటారు కదా తెలంగాణ వచ్చేది. 5 గుర్తు తెలంగాణ ఎట్లొస్తుంది? ఈ గులాబీ జెండా ఎందుకు ఎత్తే మాకోటేయాలని చెప్పి 2004లో కూడా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గిట్లే మాట్లాడారు.
5 ఎంపీలతో ఢిల్లీలో అడుగుపెట్టి తెలంగాణ తెచ్చినోళ్ళం మేము. ఈ రోజు కూడా అదే చెప్తున్నా. ఈ రోజు అప్పటికంటే ఇంకెక్కువ అవసరం ఉన్నది గులాబీ జెండా ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్లో.